రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, కానీ అవి వ్యక్తిగత హననం వరకు వెళ్ళాలా? రీసెంట్గా కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వ్యక్తిత్వ హననం అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా. నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా తన మీద వస్తున్న డ్రగ్స్ ఆరోపణలు, హీరోయిన్లతో ముడిపెడుతూ వస్తున్న వార్తలపై ఆయన చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. ఒక వ్యక్తిని దెబ్బతీయాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేస్తారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ విమర్శల స్థాయిని ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ పార్టీల గురించి పక్కన పెడితే ఒక పౌరుడిగా ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి మీద, తన కుటుంబం మీద ఇలాంటి కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. ఇది కేవలం కేటీఆర్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు. రేపు ఎవరైనా ఇలాంటి ట్రోలింగ్కి గురవచ్చు. రాజకీయ యుద్ధం అభివృద్ధి మీద ఉండాలి, కానీ బెడ్రూమ్ల వరకు వెళ్ళకూడదు కదా. ఇలాంటి కల్చర్ వల్ల చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.